నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ కిరణ్ నెహ్రూ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, వి లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళ నేమ్స్, వాళ్ళ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ పాజిటివ్స్ ఏంటి, వాళ్ళ మైనస్లు ఏంటి, మాకు క్లియర్గా వివరించండి. అమ్మ, వి అనేది సింబల్ ఆఫ్ విక్టరీ. ఎవరైనా గెలిచిన వెంటనే ఇలా చూపిస్తారు. అవును. సో వి అనేది విజయానికి, డబ్బులకి, సక్సెస్కి ప్రతిరూపం. సో వి లెటర్కి సంఖ్యాబలం 6. 6 అంటే శుక్రుడు. ఈ శుక్రుడు ఏం చేస్తాడంటే ఒక మనిషికి ఏమేమి ఇవ్వాలో అన్నీ ఇస్తాడు. అంటే లైఫ్లో సకల సుఖాలు అనుభవించాలంటే వి లెటర్లో ఉండాలి. లవ్, రొమాన్స్, ట్రావెల్, గుడ్ ఫుడ్ ఈస్. వి వాళ్ళు ఎలా ఉంటారంటే ఇంటి పక్కనే చెత్త హోటల్ ఉంది, బాగుండదు. ఇంటికి 10 కిలోమీటర్ల దూరంలో మంచి హోటల్ ఉంటుంది, ఇక్కడ తినరు వీళ్ళు. ఓకే. అంత దూరం వెళ్ళి చక్కగా తిని వాళ్ళు ప్రతిరోజు పండగలాగా అనుకునే వాళ్ళు వి వాళ్ళు. సో వి వాళ్ళు ఎలా ఉంటారంటే ఏ స్టేజ్లో పుట్టినా కూడా లైఫ్ని బై ద టైమ్ దే కమ్ టు 32, 34, 35 దే విల్ బి ఎంజాయింగ్ ఆల్ రిచెస్. సో వీళ్ళు బట్టలు 10 జతలే ఉన్నా, 5 జతలే ఉన్నా, ప్రజెంటేషన్ విల్ బి వెరీ వెరీ స్టైలిష్. అబ్బా ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి, లేదా అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు. 100 మందిలో ఉన్న అట్రాక్ట్ చేసుకోవాలి, నేర్చుకోరు. వాళ్ళ నేచర్ అది. అందంగా చేసుకోవడం వాళ్ళ నేచర్, ఒకరిని అట్రాక్ట్ చేయడం కాదు. బట్ దే విల్ బీ లుకింగ్ వెరీ వెరీ అట్రాక్టివ్. అమ్మాయి శారీ వేసుకున్న అందం, అబ్బాయి షర్టు ప్యాంట్ వేసుకున్న అందం. సో వీళ్ళు ఈ లెటర్ వి వాళ్ళు అందానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏం సేల్ చేసిన, కాస్మెటిక్, బ్యూటీ పార్లర్, షేర్ బిజినెస్, హోటల్ బిజినెస్, దే లర్న్ లాట్ ఆఫ్. షేర్స్లో బాగా కలిసి వచ్చేది లెటర్ వి వాళ్ళకి. సినిమా రంగంలో బాగా కలిసేది వి వాళ్ళకి. విక్టరీ, వెంకటేష్ 2 వీలు పెట్టుకున్నాడు ఆయన. విజయ్, తలపతి విజయ్, సేతుపతి విజయ్, యాంటోనీ. ఇక్కడ విజయ్ దేవరకొండలో నేను లాస్ట్ 4 years చెప్తున్నా, ఆయన పేరులో 16 అక్షరాలు ఉన్నాయి. 16 అక్షరాలు వస్తే కొండకి దుకేయాలి నుంచి. దే గో టు ద టాప్, దే విల్ నాట్ స్టే దేర్. ఎవరి పేరులో 16 అక్షరాలు వచ్చినా, 13 వచ్చినా అంత గొప్ప నంబర్ కాదు. ఈ 13 30 మందికి పడుతుంది, 16 100కి పడదు. సో 16 అక్షరాలు వచ్చిన విజయ్ దేవరకొండ పడిపోతాడని చెప్తే ఒక సినిమాలో ఏం చేశాడంటే విజయ్ సాయి దేవరకొండ అని పెట్టుకున్నాడు. అది ఇంకా బ్యాడ్ ఉంది. చెప్పాలంటే లాస్ట్ 3-4 మూవీస్ ఈజ్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్. రావాల్సిన సక్సెస్ కింగ్డమ్తో వస్తుంది అనుకున్న, కింగ్డమ్తో కూడా రాలే. ఇట్స్ అబోవ్ యావరేజ్ మూవీ, నాట్ ఏ సూపర్ డూపర్ హిట్. ప్రాబ్లం వచ్చి హీరో పేరులో ఉంది. అది కరెక్ట్ చేసుకుంది ఏం చేసినా. విష్ణు సినిమాలు ఎంత సక్సెస్ తక్కువ, ఫ్లాప్లు ఎక్కువ. ఎందుకంటే ఒక అయ్యు ఉంది. ఒక అయ్యు అంటే నన్ను తలకిందులు చేయండి అని. ఓకే. చిరంజీవి బాగుంటే చిరు అయ్యు, సూరి అయ్యు, యువి అయ్యు. యువికి 30 ఏళ్ళకే క్యాన్సర్. పులి సినిమా ఆడలే, నిప్పు సినిమా ఆడలే. సో వి వాళ్ళు మామూలుగా ఎవరిని ఇష్టపడరమ్మా. ఇష్టపడితే ఆ లవ్ లైఫ్ని మ్యారేజ్ లైఫ్లోకి మలుచుకుంటారు. భర్త అనుకోండి, భార్యకి గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడు. మ్యారేజ్ డేకే కాదు, 2 నెలలకి 3 నెలలకి ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వడం, సర్ప్రైజ్ చేయడం, వీళ్ళ ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. వి లెటర్ వాళ్ళకి పుట్టిన పిల్లలు అదృష్టవంతులు. వీళ్ళ పిల్లల్ని చక్కగా చూసుకుంటారు. బస్సు మహా అంటారు, ఇంటికాడ నుంచి టైం దొరికితే నాన్న స్కూల్ దగ్గర దింపుతా నాన్న, ఈవినింగ్ పూట పోయి తెచ్చుకోవడం. దే విల్ ట్రై టు స్పెండ్ టైమ్ విత్ కిడ్స్. భార్య అదృష్టవంతురాలే, పిల్లలు అదృష్టవంతులే. వీళ్ళు ప్రతిరోజు పండగలా జీవించేవాళ్ళు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వి లెటర్ అనుకోండి, మీ దగ్గర 1000 రూపాయలే ఉంది, నేను వచ్చి పార్టీకి వెళ్దాం బిర్యానీ తిందామంటే డబ్బులు లేవు అని జంకరు. సరే ఇద్దరికి 300 బిర్యానీ, 600, ఇంకొక 400 ఉందిలే, వెళ్దాం బదా అంటారు. సో వి వాళ్ళు ఎంత డబ్బున్నా ఖర్చు పెట్టడానికి రెడీ. బట్ వి లెటర్ ఏమంటే శుక్రుడు దీవెన వల్ల ఎంత ఖర్చు పెట్టినా తరగని ఆస్తి వస్తూనే ఉంటుంది. డబ్బులు శుక్రుడు ఇస్తూనే ఉంటాడు. సో వి లెటర్ వాళ్ళకి ఫ్రైడే పూట ఏ పని చేసినా ఘన విజయాలు ఉంటాయి. ఫ్రైడే పూట బాగా వర్క్ స్టార్ట్ చేయొచ్చు. మంగళవారం పూట, ఆదివారం పూట ముఖ్యమైన పనులు చేయకూడదు. దే కెన్ స్టార్ట్ వర్క్స్ ఆన్ మండే ఆల్సో, వెడ్నెస్డే ఆల్సో, ఫ్రైడే ఆల్సో. శనివారం, ఆదివారం, మంగళవారం ముఖ్యమైన పనులు, పూజలు, కొబ్బరికాయ కొట్టేది, అగ్రిమెంట్లు చేసేది, ఇంపార్టెంట్ డిస్కషన్స్ అవాయిడ్ చేసుకుంటే లెటర్ వి వాళ్ళకి ఫ్రైడే కానీ వీళ్ళు లక్ష్మీదేవి పూజ చేసుకోగలిగితే సంపదకి లోటు లేదు, శుక్రుడు ఇస్తూనే ఉంటాడు. సో లెటర్ వితో ఉండి పేరు 3 లెటర్స్లో ఉంటే, 3 లెటర్స్లో ఇబ్బందులు, 12 లెటర్స్లో ఉన్న ఇబ్బందులు, 5 లెటర్స్, 6 లెటర్స్, 7 లెటర్స్లో అద్భుత విజయాలు ఉంటాయి. వి లెటర్ ఉండి పేరులో 23 నంబర్, 24 నంబర్ అట్లా ఉంటే
6 and 5 అద్భుతంగా ఉంటుంది లైఫ్. సో విరాట్ కోహ్లీ 32 నంబర్. 32 అంటే ప్రపంచాన్ని గెలిచే నంబర్. సో ఈ నంబర్ ఎవరి పేరులోనే వెలుగుతూనే ఉంటారు. ఓకే, కానీ ఎలా సార్ మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే, మీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే? చక్కగా చెప్తానమ్మా, ఎందుకంటే చాలామంది డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ మీ అందరికీ నేను ఒక మాట ఇస్తున్నాను. ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి. మీకు కరెక్షన్ అవసరం ఉందా లేదా, ఇలా ఎవరు చెప్పరమ్మా. సో మీరు మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఒక నంబర్ ఇస్తాను, ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. 24 hours రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ. మీ పేరులో నంబర్స్ బాగాలేకపోతే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ. నా నంబర్ 9951197198. 9951197198. పేరు బాగుంటే మీరు బాగున్నారు, లక్కీ అని చెప్తానమ్మా. పేరులో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళకి ఏ నంబర్ రాంగ్ ఉంది, దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఇది క్లియర్గా వివరిస్తాను. సో చిన్నపిల్లలకి అడగద్దండి, న్యూ బార్న్ బేబీస్కి డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోండి. కొంచెం పెద్దవాళ్ళకి అడగండి, నేను క్లియర్గా వాయిస్ ఇస్తాను. నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. 28 days హైదరాబాద్లో ఉంటా, 1 day కర్నూలు, 1 day తిరుపతి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.